ఇది శిక్ష కాదు, పరీక్ష. ఆ జగన్నాగిని నీకు పెడుతున్న పరీక్ష. మనకంటే ఎక్కువైనా వాళ్ళక్క అమూల్య ఇక్కడ ఉండగా తనకేంటి భానుమతి? ఏంటి నువ్వు చెప్పే నిజం? నా మీదేదో పాత కక్షలు పెట్టుకుని నా కూతురు మీద నిందేస్తావా? చంపేస్తాను నిన్ను. నా మీద ఒట్టు, నేను చెప్పేది నిజం. మీ అమూల్య కారణంగా మీ చిన్న కూతురు విషయంలో జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి లావణ్యకి అభాషం చేయించాలని చాలా ప్రయత్నాలు చేసింది, కాని కుదరలేదు. కనీసం మీరిక్కడికొచ్చాకైనా చెప్పాలి కదా, అది చెప్పలేదు. పైగా మేమెక్కడ మీకు నిజం చెప్పేస్తామోనని మీకీ నిజం తెలియకుండా ఇంట్లో అందర్నీ బెదిరించి తన కంట్రోల్లో పెట్టుకుంది అమూల్య. ఆఖరి నిమిషంలోనైనా మీకు నిజం చెప్తారనుకున్నాను, చెప్పలేదన్నమాట. ఏదెలా జరిగినా లావణ్య జీవితం విషయంలో ఇలా జరగడానికి కారణం మాత్రం అమూల్యనే. చూడు రామకృష్ణ, ఈ త్రిపుర చెప్పిందంతా ఒకవేళ నిజమైతే, నా కూతురు విషయంలో నిజంగానే నీ కూతురు ఇంత చేసుంటే నీ కూతురునంత తేలిగ్గా వదిలిపెట్టను. పదండి తెలుసుకుందాం. అమూల్య, ఇప్పుడు వీళ్ళ యాక్షన్కి నీ రియాక్షన్ ఎలా ఉంటుందో లైవ్ లో చూడాలి. అత్తయ్య గారు, మావయ్య గారండి, మీ ఇద్దరు నన్ను క్షమించాలి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. లావణ్య ప్రెగ్నెన్సీ విషయం పిన్నికి తెలిస్తే చాలా రాద్ధాంతం చేస్తుందని నేను ఇలా చేయాల్సి వచ్చింది. నా మాట కాదనకుండా ఈ విషయం మా పెనికి తెలియకుండా దాచి మీరు బాగా మేనేజ్ చేశారు. అవునవును, చాలా బాగా మేనేజ్ చేశారు. చూసావయ్యా రామకృష్ణ, నీ కన్న కూతురు కడుపు విషయం వీళ్ళెంత బాగా దాచారో చూసావా? నువ్వు పెంచి పెద్ద చేశావన్న విశ్వాసం కూడా లేకుండా నీ పెంపుడు కూతురు ఇంత పెద్ద నిజాన్ని నీకు తెలియకుండా ఎంత తెలివిగా కప్పేసిందో చూసావా? ఎంత మోసం చేసావే మమ్మల్ని! ఆహాహాహా, కుటుంబం అంతా కలిసి ఎంత బాగా నాటకమాడారే!
కోసం నా కూతురుని మీ ఇంట్లో పెట్టుకుని దాని జీవితాన్ని సర్వనాశనం చేశారు కదే. మీరు అసలు మనుషులేనా? అమూల్య, మీ నాన్నకి నీ మీద ఎంత నమ్మకమో తెలుసా? నీ నీడలో నీ చెల్లెలు ఎంతో బుద్ధిమంతురాల్లో ఉంటుందని భ్రమపడ్డాడు. ఇప్పుడు నీ నీడలో ఏం జరిగింది? కడుపు తెచ్చుకుంది. ఏమండి సూర్యనారాయణ గారు, అన్నపూర్ణదేవి గారు, మీరందరూ కలిసి నా కూతురు జీవితంతో ఆడుకున్నారు కదండి. మీలాంటి పెద్దల ఇంట్లో నా కూతురుంటే ఈగ కూడా వాళ్దనుకున్నాను. కానీ ఏం జరిగింది? నా కూతురు ఈ తల్లి దగ్గర ఉన్నంతకాలం నేను చెప్పినట్టుగానే నడుచుకుంది. మీ దగ్గరకు వచ్చాక మీరందరూ కలిసి దాని నడవడికే మార్చేశారు. పిన్ని, ఇందులో చెల్లి తప్పేమీ లేదు. అవును, ఇందులో దాని తప్పేమీ లేదు. నీ తప్పు, నీ మొగుడు తప్పు, నీ అత్తమావల తప్పు, ఇక్కడ ఉండమన్నందుకు మా తప్పు. ఇంతకీ అది ఎక్కడుంది? లావణ్య, లావణ్య! లావణ్య, ఎక్కడున్నావే? లావణ్య! ఎందుకలా చేసావే? చెప్పు చెప్పు. వద్దు పిన్ని, చెల్లెల్ని ఏం చేయొద్దు పిన్ని. చెల్లెలు కడుపుతో ఉంది పిన్ని, ప్లీజ్ పిన్ని. నీ చెల్లెలు కడుపుతో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాడు. చెప్పవే, చెప్పు. చూడు రామకృష్ణ, మన కన్నబిడ్డ నీ కాళ్ళ ముందుంది. ఇప్పుడు దానికి నువ్వు ఏ శిక్ష వేస్తావే? ఇంకా దీనికి శిక్ష వేసి దీని జీవితం ఇలా అవడానికి కారణమైన నీ కూతురు గారి కూతురికి ఏ శిక్ష వేస్తావే? నన్ను క్షమించండి అన్న, నన్ను క్షమించండి. నేను కావాలని ఏ తప్పు చేయలేదు నాన్న. ఎవరో దుర్మార్గుడు నన్ను పాడు చేశాడు నాన్న. అంతేగాని
నేనే తప్పు చేయలేదు నాన్న, ఏ తప్పు చేయలేదు. ఏంటయ్య రామకృష్ణ, నీ పెంపుడు కూతురు అమూల్య నీ కన్న కూతురుతో చెప్పిస్తున్న కట్టుగదంతా నిజమని నమ్మేస్తున్నావా? నువ్వు నమ్మేస్తావేమో గాని నేను మాత్రం నమ్మను. ఇక వీళ్ళ కథలేవి నేను నమ్మను. లేవే, ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావే? ఎవరు చేశారు చెప్పు. చెప్పు చెప్పవే. పిన్ని, వద్దు పిన్ని. వద్దు పిన్ని, వద్దు. చెల్లెలు నేను చేయొద్దు. చెల్లికి ఏదన్నా అవుతుంది. ఏమైపోతే నీకెందుకు? ఏమైపోతే నీకెందుకు? పోతే నీకెందుకు? పోతే నీకెందుకు? పోతే నీకెందుకు? పోతే నీకెందుకు? పోతే నీకెందుకు? పోతే నీకెందుకు? ఏమైపోతే నీకెందుకు అంటున్నాను. నీకెందుకని నువ్వు ఊరుకున్నావు కాబట్టి నీ చెల్లికి ఈ పరిస్థితి వచ్చింది. నాన్నా, మీరేనా మాట అంటుంది? నేనే అంటున్నాను. నిన్నే అంటున్నాను. నీలాగే దీన్ని కూడా ఓ మంచి కుటుంబానికి కోడలు చేయాలని ఆశపడ్డాం. కానీ ఇది ఇప్పుడేం చేసింది? పెళ్లి కాకుండానే తల్లయింది. మా ఆశల మీద నీళ్లు చల్లింది. నేనే తప్పు చేయలేదు నాన్న. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి నాన్న. చూడండి నాన్న, మీరే చూడండి. చెల్లెలు ఎంత దీనంగా ఏడుస్తుందో చూడండి. అది అనుకోకుండా జరిగిన తప్పు నాన్న, అర్థం చేసుకోండి. ఇంత జరిగా కూడా ఇంకా మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోమంటావు? అయిపోయింది. ఈ రామకృష్ణ పరువు గంగలో కలిసిపోయింది. ఏదైతే జరగకూడదని ఇన్నాళ్లుగా అనుకున్నానో ఇప్పుడు అదే జరిగింది. ఇంకా ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగగలను? అందరూ నన్ను అదోలా చూస్తుంటే నేనెలా తట్టుకోగలను? అసలు ఎలా బ్రతకగలను? చెప్పవే, చెప్పు. వాడెవడో చెప్పు. వాడెవడో చెప్పమంటే చెప్పవేంటి? వాడెవడో చెప్పు. వాడెవడో నాకు తెలీదమ్మా. వాడెవడో నాకు నిజంగానే తెలీదు. తెలీదా? నీ కడుపు ఎవరు చేశారో తెలీదా?
తెలీదా? చెప్పు. చెల్లెల్ని చేయకండి నాన్న. చెప్పు. నేను ఈ తప్పు చేయలేదు. తెలీదా నీకు? తెలీదా నీకు? రామకృష్ణ గారు, రామకృష్ణ గారు మీరు ఉండండి. రామకృష్ణ గారు ఆగండి. తెలీదా నీకు? రామకృష్ణ గారు మీకే చెప్పేది, ఆగండి రామకృష్ణ గారు. అలా కొట్టే చచ్చిపోద్ది. తెలీదా నీకు? చెప్పు. రామకృష్ణ గారు ఆగండి. మీరు ఉండండి. రామకృష్ణ గారు ప్లీజ్ ఆగండి. Stop it! 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 కన్న తల్లిదండ్రులై ఉండి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారేంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే బాధల్ని కడుపులో దాచుకోవాల్సింది పోయి కడుపుతో ఉన్న అమ్మాయిని హింసిస్తారా? మీరసలు ఏమనుకుంటున్నారు? మాట్లాడకండి. మీరెవ్వరూ మాట్లాడకండి. అందరూ అలా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది నా కుటుంబ సమస్య కాబట్టి. మీరంతా కలిసి నా కుటుంబానికి సృష్టించిన సమస్య ఇది. ఎవరికీ మాట్లాడే అర్హత లేదు. మీరెవరూ మాట్లాడకండి. వెంటనే ఇక్కడ జరిగిందంతా పోస్ట్ చేయాల్సిన వాళ్ళకి పోస్ట్ చేయాల్సిందే. ఇది ఏ టైంలో ఫోన్ చేస్తుందో దీనికే తెలీదు. త్రిపుర, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. ఇక్కడ రావణ కాష్ట రగులుతుంటే నువ్వు ఆఫీస్లో ఉన్నావేంటి? ఏం మాట్లాడుతున్నావే? మొత్తం అంటించేశాను. శ్రీమద్ రామాయణ గోవిందో హరి. ఏంటి హరికథ చెప్తున్నావు? నేను చెప్పిన ట్రూ స్టోరీని రామకృష్ణ భానుమతిలు నమ్మేశారు. నువ్వు ట్రూ స్టోరీ చెప్పడం ఏంటి? అయినా వాళ్ళిద్దరూ ఉదయాన్నే ఊరెళ్ళిపోయారట కదా? లేదు, ఊరెళ్లకుండా వెనక్కొచ్చేశారు. ఎంత పనిచేసావు త్రిపుర! ఇప్పుడే తొందరపడద్దు. చెప్పాల్సిన టైంలో చెప్దామని చెప్పాను కదా. చెప్పాల్సిన టైం ఇదే అనిపించింది ఐశ్వర్య, అందుకే చెప్పేశాను. ఇక్కడొక మంచి యాక్షన్ సినిమా జరుగుతోంది. చూడాలనుకుంటే ఇక్కడికి నువ్వు వెంటనే రా. అన్నట్టు వెంటనే ఈ విషయాన్ని
నా ముద్దుల తమ్ముడికి పోస్ట్ చెయ్యి. త్వరగా మీరిద్దరూ లగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేయండి. సినిమా అయ్యేలోగా రండి, ఫాస్ట్. ఓకేనా? పార్థు, రామకృష్ణ, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేశావు. మరి దీనిలా తయారు చేసిన నీ ముద్దుల కూతురికి ఏ శిక్ష విధిస్తావు? నా కూతుర్ని బలిపశువుని చేసిన అమూల్యకి ఏ శిక్ష విధిస్తావు? ఏంటలా చూస్తున్నావు? నా కూతుర్ని కొట్టడానికి నీ చేతులు వచ్చినాయి, కానీ నీ కూతురు కొట్టడానికి చేతులు రావటం లేదా? అడవిలో దొరికిన నీ కూతురు నా కన్న కూతురు జీవితాన్ని అడుగుపాలు చేస్తుంటే నీ కొట్టబుద్ధి కావటం లేదా? మీ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసింది వేరెవరో కాదు. ఎవరు?